శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. ప్రేక్షక మహాశీలకు నా నమస్కారములు తెలుపుకొనుచు, ఈరోజు గురు పౌర్ణమి సందర్భముగా అసలు ఈ గురు పౌర్ణమి అంటే ఏమిటో ఈరోజు మనం ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారు. వ్యాసుడు మన యావత్ ప్రపంచానికి కూడా గురువు అన్నమాట. ఎందుచేతనంటే ఆయన రచనలు అద్భుతంగా ఉన్నాయి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సాక్షాత్తు వ్యాసుడు అనేటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణ స్వరూపమే కాబట్టి మనం దీనిని వ్యాస పౌర్ణమిగా మనం ఆరాధిస్తూ ఉంటాం. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని అంటాం. ఈరోజు మనం ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే వ్యాస భగవానుని ఆరాధన చేయటం. వ్యాసుణ్ణి ఎందుకు ఆరాధించాలి అనేటువంటిది మనం ముందు తెలుసుకుందాం. అసలు మొట్టమొదటగా మనం ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి మనకి ఎవరయ్యా గురువు అంటే, భూమి మీద పడగానే మనం శరీరం దాల్చిన తరువాత మొట్టమొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి. అందుకని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అలా క్రమంలో చెప్పారు. మనకు పుట్టగానే ఏమీ తెలియనటువంటి స్థితి నుండి మనల్ని విజ్ఞానవంతులుగా తయారు చేయడానికి మన తల్లి పడేటువంటి తపన ఇంత అంతా కాదు. ప్రతి విషయాన్ని మనకి నేర్పిస్తూ ఉంటుంది. అలా 5-6 సంవత్సరాలు వచ్చేదాకా ప్రతి విషయాన్ని మనకి తల్లి ఎంతో ఓర్పుతో నేర్పుతో మనకి చెబుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే తల్లి అన్నారు. ఆ తరువాత మన యొక్క యోగక్షేమాల గురించి తాపత్రయపడి తపనపడి శ్రమ చేసేటువంటి వాడు తండ్రి. కాబట్టి తండ్రి కూడా గురువు. అందుకని మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనల్ని ఒక ఉపాధ్యాయుని దగ్గర చేర్పించడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనకి ఉపాధ్యాయులు విద్య నేర్పుతూ ఉంటారు. ఇలా ఆ విద్య నేర్పినటువంటి విద్య మనకి బ్రతుకు తెరువుకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ విద్య కానీ, హై స్కూల్ విద్య కానీ, కాలేజీ విద్య కానీ, ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ కూడా బ్రతుకు తెరువుకి ఉపయోగపడేటువంటి విద్యలు. వాస్తవంగా అసలు విద్య అంటే ఏమిటంటే పూర్వకాలం ఆత్మవిద్యే విద్య అనేటువంటి వారు. ఆత్మవిద్యను ఎవరైతే తెలుసుకుంటారో వారు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆనందంగా వారి యొక్క జీవనాన్ని గడుపుతారు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆత్మవిద్య అంటే ఏమిటంటే ఈ శరీరము నేను కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి నేను అని ఆత్మ గురించి తెలియజేసేదే ఆత్మవిద్య అన్నారు. ఈ ఆత్మవిద్యని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే దానికి ఆధారమైనటువంటి వ్యాస భగవానులు రచించినటువంటి 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, మహాభారతం, మహాభాగవతం ఇత్యాది గ్రంథాల నుండి మనం ఆత్మవిద్యని అభ్యసించవచ్చు. అయితే మొట్టమొదటగా మనం నేర్చుకోవాల్సింది లౌకిక విద్య. ఆ తరువాత వయసు పెరిగిన తరువాత, వృత్తిలో స్థిరపడిన తరువాత నేర్చుకోవాల్సింది ఆత్మవిద్య. ఈ ఆత్మవిద్య లేనటువంటి వాడు ఎప్పుడూ కూడా సుఖాన్ని పొందలేడు.
వాడు ఎంత ఇంజనీర్ అయినా, ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా నెలకి లక్షలు సంపాదిస్తున్నా ఆనందం కరువైపోతూ ఉంటుంది కొంతమందికి. అది ఎందుకు కరువు అవుతుంది అనేటువంటి దాని ప్రశ్న వేసుకుంటే ఆత్మవిద్య లేకపోవటం వల్ల అలా జరుగుతుంది. అందుచేత మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మవిద్యను తప్పనిసరిగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. వ్యాస భగవానుల వారు వేదాలను సవరించడం వల్ల వేదవ్యాసుడు అనేటువంటి పేరు ఆయనకి వచ్చింది. ఈ వేదాలు అనేటువంటివి మొట్టమొదటగా శ్రీహరి నుండి బ్రహ్మకు వచ్చాయి. ఆ బ్రహ్మ నుండి వశిష్ఠ మహర్షికి వచ్చాయి. ఆ వశిష్ఠుడి నుంచి శక్తి మహర్షికి, శక్తి మహర్షి నుంచి పరాశర మహాత్మునికి, పరాశరం నుండి వ్యాస భగవానుడు, ఇలా పరంపరగా ఋషీశ్వరుల యొక్క పరంపరగా వచ్చినటువంటిది వేద విద్య. అహం బ్రహ్మస్మి అనేటువంటి వాక్యం వేదవాక్యం. వ్యాస భగవానుల వారు ఋషి సాంప్రదాయాన్ని మనకి అందించారు. ఆ విష్ణుమూర్తి ఏం చెప్పాడో, ఆ బ్రహ్మ ఏం చెప్పారో, ఆ మహర్షులందరూ ఏం చెప్పారో దానినే పురాణాల రూపంలో రచించారు వ్యాస భగవానుడు. పురాణాలు చాలా తేలిగ్గా అర్థమవుతూ ఉంటాయి. వేదాలు, ఉపనిషత్తులు అందరికీ అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. అందుచేత మనకి సులభతరంలో మనం ఆత్మవిద్యను నేర్చుకోవడానికి 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, భాగవతం ఇట్లాంటి గ్రంథాలు, భారతం ఇలాంటి గ్రంథాలన్నీ వ్యాస భగవానుడు మనకి అందించాడు. భారతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటారు, ఇక్కడ ఉన్నది ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. అంచేత ఈ భారతంలో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది, ఈ భారతంలో లేనటువంటి అంశం ఎక్కడా లేదు అని ఘంటాపదంగా భారతంలో చెప్పడం జరిగింది. ఎవరు ఏ విషయాన్ని చెప్పినా, ఎంత పండితుడు ఏ విషయాన్ని చెప్పినా భారతంలో ఉన్నటువంటి విషయమే చెప్పాలి కానీ వేరే చెప్పడానికి అవకాశం లేదు. ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఎంత పండితుడైనా, ఎంత పామరుడైనా చెప్పేటువంటి ఏ అంశమైనా అది భారతంలో ఉన్నటువంటిదే కానీ భారతంలో లేనటువంటిది చెప్పేటువంటి అవకాశం లేదు. ఎందుచేతనంటే అన్ని విషయాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి. అందుచేత భారతం మహాగ్రంథమని, అందులో ఉన్నటువంటి భగవద్గీత అద్భుతమైనటువంటి గ్రంథం అని మనకి అందరికీ తెలుసు. అందుచేత ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రంథాలను మనకు అందించినటువంటి వ్యాస భగవానుడే ఆది గురువు అని మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాం. అందుచేత ఈ వ్యాస పౌర్ణమి రోజున మొట్టమొదటగా పూజించవలసింది వ్యాసుని పూజించాలి. ఆ తరువాత వ్యాసుడు అందించినటువంటి వాటిని మనకి ఎవరైతే మనకు అందిస్తూ ఉన్నారో వారిని కూడా గురువుగా భావించవచ్చు అనేటువంటి సాంప్రదాయం కూడా మనకి ఉన్నది. అయితే గురువు గారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటంటే అధ్యయనం, అనుష్ఠానం, బోధన, విధి. ఈ 3 ఉన్నటువంటి వాళ్ళని సద్గురువుగా మనం నమ్మవలసి ఉంటుంది. అధ్యయనం అంటే శాస్త్రాలలో ఉన్నటువంటి విషయాలు, భారత, భాగవత, వేద పురాణాలలో ఉన్నటువంటి విషయాలను అధ్యయనం చేసినటువంటి వాడు, అది ఒక అర్హత. అలాగే అధ్యయనం చేయడమే కాకుండా అనుష్ఠానం చేయాలి, దానిని అనుభవించాలి, ఆచరణలో పెట్టుకున్నటువంటి వాడు రెండవ ధర్మం. మొట్టమొదటిది వేదాలని, పురాణాలని అనుష్ఠానం చేయాలి, అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత అనుష్ఠానం చేయాలి. అందులో ఏదో మంచి ధర్మాలన్నీ చెప్తూ ఉంటారు, అవన్నీ ఏదో మనం చదువుకుని ఇతరులకు చెప్పడం కాకుండా దానిని ఆచరణలో పెట్టుకున్నటువంటి వాడు అనుభవించి ఇతరులకు బోధించాలి. ఈ అధ్యయనం, అనుష్ఠానం, బోధన ఈ 3 ఉన్నటువంటి వాళ్ళని మనం గురువులుగా మనం స్వీకరించాలి. ఎందుచేతనంటే కొంతమంది భారత భాగవతాలు బాగా చదివేసి పాండిత్యంతో చక్కగా చెప్పేస్తూ ఉంటారు, కానీ అందులో ఒక్క విషయం కూడా వాళ్ళు ఆచరించకుండా చెప్తూ ఉంటారు. కాబట్టి దానిలోని ఆంతర్యం అంత ఇదిగా మనకి వంట పట్టదు. ఎవరైతే అనుభవించి దాన్ని బోధిస్తూ ఉంటారో వారి యొక్క అనుభవాలని మనం తీసుకోవటం వల్ల మనకి బాగా వంట పడుతుంది. అట్లాంటి వారిని సద్గురువుగా మనం స్వీకరించాలి. అలాంటి వారిని
ఈ గురు పౌర్ణమి రోజున పూజ చేయాలి. కొంతమంది వేదాంగాలు, భారత ఇతిహాసాలన్నీ చక్కగా చదువుతారు, ఇతరులకి చెప్పుతూ ఉంటారు. చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు ఆచరణలో పెట్టరు. వాళ్ళు కూడా పూర్ణస్థితిని పొందారంటే పూర్ణస్థితి పొందరు. వాళ్ళు కూడా ఏదైనా బాధ వచ్చినప్పుడు బాగా కృంగిపోతూ ఉంటారు. ఎందుచేత దానిని ఆచరణలో పెట్టుకోలేదు కాబట్టి వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆత్మజ్ఞానం, సరైనటువంటి జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. అందుచేత అలాంటి వాళ్ళని మనం సద్గురువులుగా ఎంచుకోకూడదు. అందుచేత ఎవరైతే అధ్యయనం చేస్తారో, ఎవరైతే ఆచరణలో పెట్టుకుంటారో, ఎవరైతే చక్కగా మనకి అర్థమయ్యేలా బోధిస్తారో వాళ్ళని మనం సద్గురువుగా ఆశ్రయించాలి. వారినే ఈ గురు పౌర్ణమి రోజున మనం పూజించాలి. అంతేగాని ఎవరిని పడితే వారిని పూజ చేయవలసినటువంటి అవసరం లేదు. అసలు బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, మనం ఆత్మస్వరూపం, మనలో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం. కానీ మనం ఈశ్వర చైతన్యమని, మన ఆత్మస్వరూపమని మనకి వాస్తవంగా ఇప్పటికీ తెలియటం లేదు. ఎందుకనంటే దాని యొక్క అనుభవాన్ని సరైనటువంటి అనుభవాన్ని మనం పొందలేకపోతున్నాం. మనం లౌకిక విద్యలు అభ్యసించిన తరువాత, ఏదో ఒక వృత్తిలో స్థిరపడిన తర్వాత, మన జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్య ఎవరైతే నేర్చుకుంటారో వారికి ఏ లోటు ఉండదు. ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, ధనం ఉన్నా, ధనం లేకపోయినా, పదవి ఉన్నా, పదవి లేకపోయినా, అందం ఉన్నా, అందం లేకపోయినా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా వాడు ఆనందంగా ఉండగలుగుతాడు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాడు. దానిని ఆత్మవిద్య అన్నారు. నేను దేహం కాదు, ఆత్మని అని తెలియపరిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తెలియపరిచింది మనకి బాగా అర్థమవుతుందో, మనం ఆత్మానుభూతిని మనం పొందుతామో, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలుగుతామో, ఆ విద్యను ఎవరైతే నేర్పుతారో వారే సరి అయినటువంటి గురువుగా మనం భావించాలి. అంతేగాని ఏవో 4 భారతంలో, భాగవతంలో 4 మాటలు నేర్చుకుని నాలాగా ఏదో చెప్పేసినట్టు వాళ్ళు మాత్రం అందరూ కూడా సద్గురువులు కాదు. అందుచేత మనం వ్యక్తి పూజను మానాలి. ఒక వ్యక్తిని పూజించడం అనేటువంటిది మానేసి మనం సద్గురువుని ఎంచుకొని, ఆ సద్గురువు ద్వారా మనం ఆత్మని తెలుసుకొని, ఆత్మవిద్యను తెలుసుకున్నట్లయితే మనం ఈ జీవితంలో కృతకృత్యులం అవుతాం. అంచేత ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికే మనం పుట్టాం. అంతేగాని బాధలు, దుఃఖాలు పడటానికి మనం అసలు పుట్టలేదు. కానీ మనం అలా ఉండలేకపోతున్నాం. అలా ఉండలేకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే, మనకి ఆత్మవిద్య మనకి సరిగా తెలియకపోవటం. అందుచేత ఈ ఆత్మవిద్యను ఎవరైతే మనకి చక్కగా బోధిస్తారో, మనకి బాగా అర్థమవుతుందో, నేను ఆత్మస్వరూపుణ్ణి, ఈ శరీరం నేను కాదు అనేటువంటి దృఢ నిశ్చయానికి వచ్చేలాగా మనల్ని ఎవరైతే మార్చుతారో వారే సద్గురువులు. వారిని ఆరాధించడమే మనం చేయవలసినటువంటి కర్తవ్యం. భగవంతుడు అనేటువంటి వాడు ఆయన నిరాకారుడు, నిర్గుణుడు. ఆయనకి గుణము లేదు, ఆయనకి ఆకారము లేదు. కానీ ఆయన ఈ సృష్టినంతా నడిపించేటువంటి మహత్తరమైన శక్తి కలిగినటువంటి వాడు. సూర్యచంద్రుల్ని ప్రకాశింపజేయగలిగినటువంటి శక్తి వాడు. అలాంటి ఆత్మస్వరూపాన్ని మనం గురువుగా భావించినట్లయితే దానికి అంతకంటే దేనికి తిరుగులేదు. అందుచేత ఈ ప్రపంచాన్ని, యావత్ సృష్టిని నడిపించేటువంటి భగవంతుడు ఎవరైతే ఉంటారో వారినే మనము ఈ గురు పౌర్ణమి రోజున పూజ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలంటే, గురువు దగ్గర నుండి మనం కేవలం ఆత్మవిద్యనే ఆశించాలి. గురువుగారు శిష్యుడి దగ్గర నుండి ఏమీ ఆశించకూడదు. శిష్యుడి నుండి ఏదైనా ఆశించినట్లయితే అతను గురు పదవికి అనర్హుడు. అంతేగాని శిష్యుడి దగ్గర ఏమయ్యా నీకు చాలా డబ్బు ఉంది కదా, ఎంతో కొంత నాకు నువ్వేం చేసుకుంటావు, ఇది చేద్దాం అది చేద్దాం అని అన్నటువంటి వాళ్ళు సద్గురువులు కాదు. శిష్యుడి దగ్గర నుండి ఏమి ఆశించకుండా
ఆయనకి ఆత్మబోధ చేయగలిగినటువంటి వాడే సద్గురువు. అలా చేసినటువంటి వాడే మన వ్యాస భగవానుడు. ఆయన 5000 సంవత్సరాల క్రితం ఇంకా ముందే ఈ పురాణాలు, భారతం, భాగవతం మనకు అందించారు. ఆయన కీర్తి కోసమో ధనం కోసమో ఇవన్నీ ఆయన చేయలేదు. ఆయన సమాజానికి మేలు చెయ్యాలి అనేటువంటి భావనతో చూశాడు కాబట్టి ఆయన పూజ్యుడు, ఆరాధ్యుడు. అందుచేత ఈ గురు పౌర్ణమి రోజున మనం వ్యాస భగవానునే పూజించాలి. ఎవరైనా మనకి ఆత్మవిద్య నేర్పినటువంటి గురువులుంటే వారిని కూడా పూజించాలి. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, ఒక ప్రమిదలో భారతం అనేటువంటి నూనె పోసి జ్ఞానము అనేటువంటి ఒత్తిని వేసి వెలిగించి ఈ ప్రపంచానికి అందించినటువంటి ఓ భగవాన్, వ్యాస భగవాన్ నీకు నమస్కారములు అని అర్థం. అందుచేత ఈ గురు పౌర్ణమి, ఈ వ్యాస పౌర్ణమి రోజున అందరూ కూడా సాక్షాత్తు వ్యాస భగవానుని పూజించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. స్వస్తి. ఎంతో భక్తి శ్రద్ధలతో వినటువంటి మీ అందరికీ ఆ వ్యాస భగవానుని ఆశీస్సులు అందుగాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీష గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం. శాంతి శాంతి శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు ఈ వీడియోని పంపించండి. మంచి విషయాలని మన బంధుమిత్రులకు అందించిన ఇది ఒక పుణ్య కార్యక్రమంగా మనకి పరిణమిస్తుంది. మంచి వార్తలని మన బంధువులకి పంపించడం వల్ల మనకి ఎంతో పుణ్యం మనకు లభిస్తుంది. స్వస్తి.